తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మంగళ బలము అత్యధికంగా కనబడుతోంది. ఈ బలము వర్క్, వ్యాపారము, క్రియేటివిటీ, దీంతో పాటు కోపావేశాలను నియంత్రించేటట్టుగా కనబడుతోంది. కుజుడంటేనే కోపానికి ప్రతీక. అయితే రాహు దృష్టి అవకాశాలు ఇస్తాడు, కానీ దానికి సమానంగా ఫ్రస్ట్రేషన్ కానీ, మానసిక ఒత్తిడి కానీ, ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు కానీ, నిరాశ నిస్పృహలను కలిగించే అవకాశం కనబడుతోంది. రాహువుతో జాగ్రత్తగా ఉండాలి. గురువు అనుకూలం చక్కగా ఉండబోతోంది. విద్య, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ మీద ఫలితాలు ఎక్కువ ఇస్తున్నాడు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాక్టీస్, రివిజను ఈ రెండు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. నూతన సబ్జెక్ట్స్ తొందరగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, వెనకడుగు వేసే ప్రయత్నం చేయకండి. ఈ వారంలో మీరు ఏ ప్రయత్నం చేసినా, ప్రణాళికలు వేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు అధిక శాతం కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ప్రాజెక్ట్స్ని సకాలంలో పూర్తి చేయడం వల్ల మంచి అవకాశాలు రావడము, ప్యాకేజీ పెరగడము, మీరు ఉన్న స్థానంలోనే హై క్యాడర్కి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. సహోద్యోగులు మీకు మంచి కోఆపరేషన్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక టెక్ బిజినెస్, రియల్ ఎస్టేటు, ఫైనాన్షియల్, ఆన్లైన్ బిజినెస్ ఇవి మంచి విశేషంగా దూసుకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే కాంట్రాక్ట్స్, డీల్స్ ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. క్లయింట్స్ విషయంలో కూడా నమ్మదగినట్టుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. చేతి వృత్తుల వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక క్రాఫ్ట్స్, డిజైన్ ఈ అంశాలలో అధిక ఆదాయం వచ్చేటట్టుగా గోచరిస్తున్నది. డాక్టర్స్ చూసుకున్నట్టయితే కనుక ఆపరేషన్స్, మీ యొక్క డయాగ్నోస్ ఈ రెండు మంచి ఫలితాన్ని, సక్సెస్ని ఇస్తాయి. మంచి డాక్టర్ అన్న పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే నిద్ర విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు మీరు ఒక అంశంలో అంటే హెల్త్కి సంబంధించిన విషయంలో ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. డాక్టర్లు జాగ్రత్తలు తీసుకోండి. లాయర్లకు చూసుకున్నట్టయితే కనుక సెటిల్మెంట్ కేసుల విషయంలో యాక్సెప్ట్ చేసుకుంటారు, కానీ సరైన సమయానికి ప్రజెంట్ చేయలేక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా 6వ తారీఖు, 7వ తారీఖు మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయము. ఐటీ టెక్నికల్ పరంగా చూసినట్టయితే కనుక ప్రాజెక్ట్, డేటా, సెక్యూరిటీ ఈ 3 అంశాలలో మంచి ఫలితాలు పొందుతారు. కళాకారులు, మీడియా ఈ రంగంలో ఉన్న వాళ్లకు అన్ని రంగాల్లో 24 ఫ్రేమ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చేది. మీరు ఉన్నత స్థానానికి వెళ్లేందుకు కూడా అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. మరీ ముఖ్యంగా మీడియాలో ఉండే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్తో పాటు ధనం కూడా అంటే ఆదాయం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక మీడియా, పబ్లిక్ ఇమేజు మీకు 2 అధికంగా కనబడుతోంది. కాంట్రవర్సీ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ వారం మీకు అంత అనుకూలంగా కనిపించట్లేదు. రావాల్సినవి కూడా రావు, మధ్యలో ఆగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క లేబర్ వల్ల కానీ, మీ కింది స్థాయి ఉద్యోగస్తుల వల్ల కానీ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. అయితే టెండర్ల విషయంలో మాత్రము మీరు కేర్ తీసుకొని అప్రమత్తంగా ఉండి టెండర్లు వేసే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పండ్లు, వృక్షాలు, పశుపోషణ ఈ అంశాలలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోండి. రియల్ ఎస్టేట్ రంగం చూసినట్టయితే కనుక ఫ్లాట్స్, హౌసింగ్ డీల్స్ లాభాన్ని తెచ్చిపెడతాయి, కానీ కొంతమంది క్లయింట్స్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఏ అంశంలో వెనక్కి వెళ్ళారు అనే విషయాన్ని కొద్దిగా మీరు పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయండి. 5వ తారీఖు, 7వ తారీఖు కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆటోమొబైల్ రంగంలో చూసినట్టయితే కనుక సర్వీసు, రిపేర్సు, స్పేర్సు ఈ అంశాలలో చాలా చక్కగా దూసుకు వెళ్ళే అవకాశం ఉంది. కొనుగోలు కొద్దిగా మందకొడిగా ఉండే అవకాశం కనబడుతోంది. గోల్డ్ అండ్ సిల్వర్ చూసినట్టయితే కనుక ఈ వారం మీకు చక్కగా ఉండబోతోంది. సేల్స్ విషయంలో కానీ, సేవింగ్స్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగినటువంటి పరిహారము, మంత్రము మంగళవారము, శుక్రవారము ఈ 2 రోజులు మీరు పరిహారాలు చేసుకోవాలి. ఎలా అంటే పసుపుని శుక్రవారం రోజు, మంగళవారం రోజు నువ్వులను దానంగా ఇచ్చుకోవడంతో పాటు ఓం మంగళాయ నమః అనే మంత్రము మంగళగ్రహానికి, ఓం శుక్రాయ నమః అనే మంత్రము శుక్రగ్రహానికి చేసుకున్నట్టయితే ధనపరంగా కానీ లేదా అంటే మీరు అనుకున్న రంగంలో సక్సెస్ అవ్వడానికి మంచి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి